టాలీవుడ్ సీనియర్ నటి లైలా అంటే ఇప్పటికీ కుర్రకారుల్లో ఒక క్రేజ్ ఉంటుంది. తన ముద్దు మాటలతో అందంతో అలరించిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ తెలుగు వెండితెరపై మెరవబోతోంది. ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ గోదావరి గట్టుపైన మే 8న థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్, ప్రభాస్ మరియు నిధి ప్రదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఒక వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో లైలాతో పాటు టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, రాజీవ్ కనకాల వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి కలయిక సినిమాపై అంచనాలను పెంచుతోంది. సినిమా విడుదలకు ముందు నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైలా పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రీ ఎంట్రీ గురించి ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నేను మళ్లీ తెలుగులో నటించడానికి ప్రధాన కారణం దర్శకుడు సుభాష్ చంద్ర గారే. ఆయన ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. కానీ నేను మళ్లీ స్క్రీన్ మీదకు రావాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన పట్టుబడి నన్ను ఒప్పించారు అని లైలా తెలిపారు. Number one person I would like to mention is Subhash Garu, our director, who has brought me back into Telugu cinema. Chala time tarvata he is insisted I be part of this film, and I am so happy that he's insisted. I'm so happy to be a part of this film. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరణ మరువలేనిదని, ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పేరుకు తగ్గట్టే గోదావరి తీర ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.